మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి? కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు, ₹1,00,000 రుణం మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకును మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి. మీరు లగెత్తిపోయి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు మొత్తం మాఫీ. డిసెంబర్ 9 ఎన్ని రోజులు అయిందండి? 4వ మాసం నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి. ఈ డ్రామాలు కాదు కదా. వెన్ December 9 has gone, మిస్టర్ చీఫ్ మినిస్టర్, వేర్ ఆర్ యూ స్లీపింగ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎప్పుడు పోయింది డిసెంబర్ 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాలు దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు తరిమి కొడతాం, నిద్ర కూడా పోనీయం. వీళ్ళు ఏమైతున్నది? బ్యాంక్ కూడా వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు. అమాయక రైతులు వాళ్ళు తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్ రేవంత్ రెడ్డి చెప్పింది కదండి December 9 మాఫీ చేస్తామంటే, రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాలి బిడ్డ, దానికి మాకు సంబంధం లేదు, ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు. మాకు ఈమన్ అంటే మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? మీరు రైతు బంద్ వేయలేదు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు, ప్రైవేట్ వడ్డీలకు పోయినారు, అట్ట కొంత నాశనమైనారు. ఇలా బ్యాంక్ కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి? ఏమైతుంది రైతుల గతి? మీకు ఆలోచన ఉన్నదా? కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అనే చేస్తున్నారా? మీకు ఆ బరువైన హృదయం అని ఉన్నదా? అంత విశాలంగా ఆలోచిస్తున్నారా? అంటే రైతుల పక్షాన్ని వాడు మాట్లాడేటోడు ఉండడు, అడిగేటోడు ఉండడని మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు. బీఆర్ఎస్, నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి మీకు దండం పెడతాను, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. మీ కేసీఆర్, మీ బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు. మేము నిద్రపోము, ఊరుకోము. 2-3 నెలలు టైం ఇవ్వాలి, ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది. ఓర్వలేని తనం లెక్క వాడైతే గెలవంగానే వీళ్ళు మొదలుపెట్టిన దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు. కాబట్టి నేను 4వ నెల దాకా నా 4 కూడా తెరవలే. 1-2 మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు, అంత తప్ప నేను మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలే. మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా, నోటుగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా, ఈనాతీనంగా మాట్లాడినా, నిందించినా నేను 4వ నెల దాకా ఓపికబట్టిన తప్ప నా నోరు తెరవలే. ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేం. కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన. ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక అదే కాదు, అన్ని పోయినాయి. మీరు ఎన్ని వాగ్దానాలు ఎగబెడతాం అనుకుంటున్నారా? మీరు వాగ్దానాలు ఎగబెట్టి అందరం ఊరేగదాం అనుకుంటున్నారా? పండనీయం బిడ్డ జాగ్రత్త, మిమ్మల్ని చేస్తాం, పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ. ఇది ప్రజాస్వామ్యం. మీరేదో 4 కార్యకర్తల మీద 4 పోస్టులు పెట్ట. ఇంకా తమాష ఏంటంటే, తుంగతుర్తిలో ఏలేవడో చెప్తున్నాడు, సార్ మీకు వస్తే చెప్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నాడు. రైతులన్నాడు కేసీఆర్ పర్యటనలో వచ్చి వాడు చెప్పొద్దట, షికాయత్ చేద్దట, వాళ్ళకి కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దట, పోలీసులు పోయి బెదిరిస్తున్నారు. నేను పోలీసు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవి ప్రజాస్వామ్యం, ప్రజలు ఉంటారు, ప్రజల బాధలు ఉంటాయి. డెమోక్రసీలో మీరు అతిగా పోవద్దండి అనవసరంగా. ఎవరు పర్మనెంట్ కాదు. మేము కూడా 10 years ఉన్నాం. 10 yearsలో మేము పనిచేసిన కాంగ్రెస్ నశానికి కూడా ఉండకపోతుండే, ఒక్కడు మిగలకపోతుండే. మేము ఈ దుష్ప్రవర్తన చేయలే. మేము అహోరాత్రులు రాత్రింబవళ్ళు రాష్ట్రము, రాష్ట్ర ప్రజలు, నీళ్లు, మంచినీళ్లు, కరెంటు, మెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, వాటి మీద మా మీద కరగబెట్టినాం. మేము అవన్నీ నిలబెట్టినాం, చూపెట్టినాం. ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ. మేము గాలి మాటలు చెప్తలేం. 10 ఏళ్ళు మా హృదయాన్ని, మా మెదడును, మా సమయాన్ని ఖర్చు పెట్టి మేము ఆ పని చేసినాం. రాత్రింబవళ్ళు కష్టపడ్డాం. నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, మంచినీళ్లు తెచ్చినాం, రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చినాం, సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. ఉన్నోని లేనోని అందరినీ కడుపులో పెట్టి కంటికి రెప్పలాగా చూసుకున్నాం. అదే ప్రజలకి ఇలా మీరు మోసం చేస్తామంటే ఊరుకోం. మీరేం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ ఏమైంది? ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎప్పటికి చేస్తారు? ఎందుకు చెప్తలేరు? బ్యాంకులు మించి ఎందుకు మాట్లాడతలేరు? బ్యాంకు నోటీసులు ఇస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారు? దానికి సమాధానం కావాలి. మేము రైతాంగం పక్షాన, ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం. మళ్ళా పంటలు వేసుకోవాలి, ఇప్పుడు ఎండినా మళ్ళీ వేసుకోవాలి. రైతులు ప్రిపేర్ కావాలి. తెచ్చిన బాకీలు కట్టాలి, కాలిపోయిన మోటార్ల పైసలు బాకీలు తెచ్చిన అవి కట్టాలి, బోర్లు తవ్వితే లక్షలు ఖర్చు అయిన రైతులకు అవి కట్టుకోవాలి. ఇది బ్యాంకు అని బాధలు. అటు మోటార్లు కాలుడు, ఇటు బ్యాంకులు బాధలు పెట్టుడు, ఇటు వడ్డీ వ్యాపారులు బాధలు పెట్టుడు, ఇవన్నీ ఒక పక్క. ధాన్యం కొనుగోలు
మేము 7,600 పైచీల కేంద్రాలు పెట్టినాం. ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి చెప్తలేరు. రేపటి నుంచే కొనుగోలు అన్నారు. ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకుంటున్నారా ప్రజలను? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎన్ని పాత కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము. పోయిన పంట పోను, కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు 500 బోనస్ కట్టి తీరాల. ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం. 500 రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు. అన్ని పంటలకు ఇస్తామన్నారు. లిస్టు ప్రకటించినారు. మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే. వరి వస్తున్నది కాబట్టి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా. 2వ తేదీ నాడు, ఏప్రిల్ 2 నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండంలు సమర్పించండి. 500 బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు మెమోరాండంలు ఇవ్వండి. అదే టైంలో ఏప్రిల్ 2వ తేదీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం. మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి, ఆ రికార్డు ఉండాలి కాబట్టి 2nd నాడు మేము కూడా అక్కడ ఇస్తాం. మీదేమో జిల్లాలలో ఎక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి. బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలివి తెలుస్తుంది కాబట్టి 6వ తేదీ, ఏప్రిల్ 6వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి. ఒక 1 డే దీక్ష. నిరాహార దీక్షలు అవసరం లేదు. ఈ తోలుమందం ప్రభుత్వానికి కడుపుండా తినే కూర్చొని దీక్ష చేయండి చాలు. వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు. మంచిగా టిఫిన్ తిని లంచ్ తిని కూర్చొని దీక్ష చేయండి, నినాదాలు ఇవ్వండి. ఆ ప్రకారం బోనస్ ఇవ్వమని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం. ఆ తర్వాత కల్లాల దగ్గర కూడా మిమ్మల్ని ఎండగడతాం. కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం. డెఫినెట్ గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. దయచేసి రైతాంగానికి నేను మళ్ళొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా. ఆత్మహత్యలు చేసుకోకండి. ఏం మునిగిపోదు. వీళ్ళు ఇప్పుడున్న అసమర్థులేం శాశ్వతం కాదు. మీ పక్షాన మేమున్నాం, పోరాడతాం, బ్రహ్మాండంగా పోరాడతాం. కాబట్టి దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితులలో ఏం కానీయం. మేము ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా మీరు ఇచ్చిన తీర్పును శిరసావహించి మీకోసం సేవ చేయడానికే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం. కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఎప్పుడు నడుతూనే ఉంటాయి, రాజకీయాలు ఒక పక్క జరుగుతూనే ఉంటాయి, కానీ ఈ పని కూడా ఒక పక్కన చేస్తూనే ఉంటాం. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, మేము నిద్రపోం, మీ పక్షాన ఉంటాం. కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి, అందరం కలిసి యుద్ధం చేద్దాం. మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు హక్కు ఉంది కాబట్టి ఫైట్ చేద్దాం, యుద్ధం చేద్దాం. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా, ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం. లేకపోతే గద్దె దిగువని చెప్పుదాం చేత కాకపోతే. ఆ విధంగా ముందుకు పోరాడదాం, మన హక్కులు సాధించుకుందాం. కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు, నిరాశకు గురి కావద్దు. ధైర్యంగా ఉండండి. మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ ఉన్నాడు, ఎవ్వరేం ఆగం కాలేదు. కాబట్టి ముందుకు పోదాం, పోరాటం చేద్దాం. ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా.